కానీ ప్రతి ఒక్కరికి మనం చెప్పింది జరగదు కదా! డాక్టర్లకే జరగదు 100% ఉండదు. మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు మీది కూడా కొన్ని ఫెయిల్ అయినవి కూడా చాలా ఉంటాయి ఉన్నాయి. కదా! నేను అన్ని హిట్ అయినా నేను ఎక్కడ చెప్పట్లా. అన్ని సినిమాలు హిట్లు అయితే నేను కూడా కింగ్‌నే అని చెబుతాను నేను. హిట్ అయితే అసలు సోషల్ మీడియాలో కాదు, నేను కూడా ఎక్కడో కూర్చొని వెంకటేశ్వరలాగా ఆడ కూర్చొని రండి మీరందరూ రండి అంట. కానీ ఇక్కడ మనిషికి ఎక్కడైతే ప్లస్లు మైనస్లు రెండు ఉండాలండి. మనిషికి లేకపోతే మనిషి అనేవాడు ఎక్కువైపోద్ది, ఇగో ఎక్కువైద్ది, అన్నీ ఎక్కువ అవుతాయి. నేనే ప్లస్ అని ఎందుకు అనుకోవాలి? శాస్త్రాన్ని నమ్ముతున్నా, శాస్త్రం గొప్పతనం చెప్తున్నా. నేను గొప్పోడు కాదు. ఇక్కడ అశోక్ అనేవాడు గొప్పోడు కాదు. మీకు ఈగో లేదా? ఏందండి? ఎందుకు ఈగో? ఎందుకు? మీ ఫీల్డ్లోనే ఉన్న వేరే ఆయన్ని చూసి మీరు ఈగో ఫీల్ అవ్వరా? నిజం చెప్పండి. 100% ఈగో నాకు ఎవరితో అవసరం లేదండి. ఒక వ్యక్తి గురించి నేను విమర్శించట్లేదు, ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు. నాకు తెలిసిన శాస్త్రాన్ని నేను 10 మందికి ఉపయోగపడడానికి 10 మందికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అది ఆ పక్క ఒక ఆయన ఉన్నాడు మీ ఫీల్డ్లో ఉన్న ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఎవరు సమ్ అదర్ పర్సన్. ఆయన్ని చూసి మీరు జలస్ ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివి మీరు చేయరా? 100% ఫీల్ అవ్వను. ఎందుకు అవ్వరు? ఎందుకు అవ్వాలి? నిజం చెప్పండి. నిజమే చెబుతున్నాను. ఎందుకు అవ్వాలి అంటున్నాను నేను. ఎందుకు అవ్వరు? ఎందుకు అవ్వాలి? ఆయన యోగం ఉంది. ఎస్, మంచి ప్రశ్న. ఆయన యోగం ఉంది కాబట్టి సంపాదించుకుంటున్నాడు. నాకు యోగం లేదు, నేను సంపాదించుకోవట్లేదు. నాకు కర్మ అంతే. మరి దాన్ని మీరు మార్చుకోవచ్చు కదా. నాకెందుకు? నాకు అవసరం ఏంటి? నాకు ఇంతే కావాలి, నాకు ఇంత అన్నం కావాలండి. దానిలో నేను నాన్ వెజ్లు, దానిలో మందులు, దానిలో వ్యవహారాలు నాకు వద్దు. ఓకే, ఎక్కువ వస్తే తీసుకోరా? నాకు వద్దు. ఎక్కువ వస్తే తీసుకోరా? నాకు వద్దు. ఎక్కువ వచ్చినా నాకు వద్దు, అంతే, అయిపోయింది. నాకు వద్దు అని చెప్పడం వరకు బాగానే ఉంటుంది కానీ వచ్చిన తర్వాత తీసుకోకుండా. సరే, వచ్చిన తర్వాత తీసుకున్నా అన్నారు కదా. ఆ వచ్చిన రోజు మిమ్మల్ని పిలుస్తాను, ఏం చేస్తానో చూద్దురు కానీ. నా కోసం చేస్తున్నారేమో. ఎవరు? నా కోసం ఇచ్చేస్తున్నారేమో. అప్పుడు మీరు చూపించాల్సిన అవసరం ఏంటి? నేనే పెట్టుకుంటాను కదా. ఇవాళ అశోక్ అనే అతను ఇవాళ మీతో మాట్లాడేటప్పుడు నాకు వస్తే తీసుకోనండి అన్నాను. నాకు కావలసినంత వరకు తీసుకుంటాను, కావలసిన వరకు చేస్తాను. ఓకే, చేయనా నేను చెప్పట్లా. సార్ నేను అన్ని అబద్ధాలు చెప్తున్నా సార్, అన్ని నిజాలే చెప్తాను, నేను అన్నీ చేస్తాను, నాకు ఇదే డబ్బులు వస్తే నేను హ్యాపీగా ఉంటాను, నేను ఇచ్చేస్తాను. ఓకే, నాకు కూడా లైఫ్ ఉంది, లైఫ్ లేదని చెప్పట్లే. ఇక్కడ లైఫ్ అనేది ఎవరికైనా ఉంటుంది. నేను ఈ శాస్త్రాన్ని నమ్మాను, ఈ శాస్త్రాన్ని చదువుకున్నాను, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను. దీనిలో నేను రూపాయి తీసుకోవట్లేదండి మీ దగ్గర, నేను అబద్ధం చెప్పట్లా. తీసుకుంటాను, బరాబర్గా తీసుకుంటా. ఎందుకంటే నా విద్య ఇది, నేను ఇది చేస్తున్నాను, నాకు ఇది కావాలి, తప్పులేదు కదా. నేను ఏం తీసుకోనండి, నీ సత్యహరిచంద్ర నేనేం చెప్పట్లేదండి ఇక్కడ. రెండో విషయం, నాకు సంబంధించినంత వరకు కూడా 1,00,000 రూపాయల ఇద్దీ కార్యక్రమం ఉందనుకోండి, ఆ 1,00,000 రూపాయలు పెట్టి వాడి చేత మోసం చేసే కన్నా నాకెంత అవుతుంది బాబు, ఇది అవుతుంది, ఇదైతే ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది, నీ వల్ల అయితే చేసుకో, కాదా వదిలేసేయి, లేదా దేవుడిని ప్రార్థన చేసుకో, అమ్మవారిని చూసుకో. అంతేగాని ఇది చేస్తే నీకు ఇది వస్తుంది అని చెప్పి అబద్ధం అయితే చెప్పను, నాకు వద్దు. మాట్లాడుకుంటూ పోతుంటే చాలాసేపు అయ్యేలానే ఉంది. నేను మళ్ళీ నాకు తెలిసి మళ్ళీ మనం కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనుకుంటున్నాను. నేను ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా లాస్ట్ పాయింట్ ఇంకా ఉన్నాయి కానీ దీనికి ఈ ఎపిసోడ్కి ఇది లాస్ట్ పాయింట్. చేతి జాతకాలు దెబ్బ తగులుతాయి, పడిపోతాం, బండి మీద పడిపోతాం, గీసిపోయి ఇవి చెరిగిపోతాయి. ఇవి చెరిగిపోయాయి అంటే మన రాతి మారిందని అర్థం. అంటే ఎందుకో చెరిగిపోయాయి కదా, కొత్త గీతలు వస్తాయేమో. కానీ నార్మల్గా అయితే మారదు మన జీవితం, మన జాతకం అంతే అని అంటారు. ఎందుకు? ఇది మంచి ప్రశ్న. ఇక్కడ మనకు దెబ్బ తగిలింది, కామన్గా ఇక్కడ పుండు పడింది. కొన్ని రోజుల పాటు ఇది మొత్తం నానా బీభత్సంగా ఉంది. ఇది జరగాలని ఇక్కడ ఆయుష్ రేఖలో రాసింది. ఆయుష్ రేఖ మీద గండం ఉంది. ఈ నెలలో 2 నెలలు ఇవన్నీ పోయినాయి కదా. పోయినంత మాత్రం నీ దగ్గర లాస్ కానీ ఇబ్బంది పడ్డం కానీ లేకుండా ఉంటుందా? ఖర్చు అనేది ఉంటుంది కదా. ఇది పోయినంత మాత్రం ఖర్చు పోకుండా ఉంటుందా? ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ రేఖలు రాకూడదు కదా. మీరన్న కాన్సెప్ట్కి రేఖలు రాకూడదు కదా. ఉన్నాయి, రాని కూడా ఉన్నారు, రాని వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందికి 100% వచ్చి ఉంటాయి, రాని వాళ్ళు ఉన్నారు. లేదు, మీరు చూడండి, నేను వాళ్ళు చెప్తున్నాను. ఈ తంబు పట్టుకొని ఈ రోజు కూడా పోలీసు వాళ్ళు పట్టుకొని వస్తున్నారు. ఈ తంబు పట్టుకొని నీకు ఆధార్ కార్డు ఉంది, ఈ తంబు పట్టుకొని అన్ని ఉన్నాయి. ఈ తంబు అనేది లేకపోతే ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడున్న 50 సంవత్సరాల వాళ్ళకి, పెద్దోళ్ళకి ఇదే తంబు మీరు ఏదైతే అంటున్నారో అది అరిగిపోయి తంబులు పని చేయట్లేదు. ఈవేళ అన్ని పని చేస్తున్నాయి కదా. అన్ని పని చేయట్లేదు. ఎవరికి పని చేయకపోతే ఇప్పుడు చూసా. అవును, చూసా. ఓకే, ఈ తమ్ములో ఈ ఏళ్ళకి సంబంధించిన వాటిల్లోనే
థంబ్ ప్రింట్స్ పని చేయట్లేదు. తమ్ము ప్రింట్ అంటే శాస్త్రంగా వేరు, శాస్త్రం వేరు, సాంకేతికం వేరు. సాంకేతికంగా పెడితే ప్రింట్ పని చేయకపోవచ్చు, కానీ ఇది తమ్ము ఉంటది కదా, అంటే ఇక్కడ చెరిగిపోయే గీత చెరిగిపోవడం ఉండదు. దీని మీద మీకు ఉన్నది ఒకసారి చూడండి, మృత్యు చర్మం ఉంటుంది, మృత్యు చర్మం ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్న స్థానాలు ఎక్కడ మారవు. మీరు చూసుకోండి, వాడికి గట్టికి గేకిన తర్వాత పెట్టమనండి 5 నిమిషాలు పడుతుంది. ఎందుకు పోద్ది? ఇక్కడ నువ్వు చేసే విధానంలో ఎక్కడ దీనికైనా పైన పొర కప్పొచ్చేమో, ఇది ఎక్కడికి పోదు. ఇది ఉన్నంతసేపు మనిషికి విల్లింగ్ ఉంటుంది, ఈ మనిషిని లేపుతుంది. ఇందులో కూడా ఉంటుంది జాతకం, 100% ఉంది. ఎందులో లేదు? ఎందులో లేదు? అంగ సాముద్రికం ఉంది, ఈరోజు శాస్త్రం ఉంది, అంగ సాముద్రికం ఉంది. లేని దాన్ని, చూడని దాన్ని లేదని ఎందుకు మాట్లాడుతున్నారు? ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పట్లా, మనకు పురాణాల్లో ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. ఇవాళ నా కోసం ఇంకోళ్ళ కోసం కాదు కదా, ఈ శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాలు లేదని ఎట్లా చెప్తున్నాం? మనం చూడాలిగా, చూసిన తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇప్పుడు ఇది మన జాతకం, ఎంత చేద్దాం అనుకుంటున్నాను కదా, వెళ్తూనే ఉంది. ఇది మన జాతకం, వాడికి సైన్ పెట్టడం రాదు, ఫింగర్ ప్రింట్ వేసి ఇచ్చాడు అవతల వాడికి. అవును, ఫింగర్ ప్రింట్ వేసి ఏదైనా కావాలంటే సంతకం పెట్టలేడు, దాని మీద వాడు ఫింగర్ ప్రింట్ వేసి ఆ అప్లికేషన్ వాళ్ళకి ఇస్తున్నారు. అంటే మన తంబుకి సంబంధించిన జాతకం అంతా ఇందులోనే ఉంటుంది కదా. అంటే మనం ఈ తంబు ప్రింట్ పెట్టి అప్లికేషన్ వాళ్ళకి ఇస్తున్నాం కదా, అంటే మన జాతకం వాళ్ళకి ఇస్తున్నట్టే కదా. అవునా? జాతకం అట్లా ఇస్తున్నా అంటే వాళ్ళందరూ తెలుసుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నాడి జ్యోతిష్యం అని మన తమిళనాడులో ఉంది. ఏమో అండి, ఇప్పుడు మీదంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు కూడా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్లు కూడా ఉన్నారు, కొంతమంది ఎంప్లాయీస్, క్రూస్ ఉన్నారు. అవును కదా, చేయొచ్చు, దాన్ని కాదన్నో. దాన్ని కూడా వెళ్దాం. ఒక్క నిమిషం, ఒక క్వశ్చన్ అడిగారు కాబట్టి. నాడి జ్యోతిష్యం అని ఉంది, తమిళనాడులో ఉంది. నాడి జ్యోతిష్యం అని ఈ తమ్ము చూసి జాతకాలు పూర్వజన్మ, గత జన్మ, వచ్చే జన్మ గురించి చెప్తుంటారు. తమిళనాడులో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. వైదేశ్వర్ కోవిల్ అని ఉంటుంది, ఈజ్ ఎ ఫేమస్ వైదేశ్వర్ కోవిల్. దానిలో గత జన్మాల గురించి, రాజీవ్ గాంధీ గురించి, చాలా మంది గురించి ఈ రోజు కూడా నాడి జ్యోతిష్యం అని చెప్పి ఈ రోజు కూడా మనకు రాసి ఉన్నాయి. ఈ రోజుకి రాసి ఉన్నాయి. ఏది? దాని మీద మన తాటాకుల మీద రాసి ఉన్నాయి. అంటే అదే నా పాయింట్, అందులో అదే వెళ్తున్నా ఈ రోజు చెప్తున్నాను కదా. ఒక్క నిమిషం, అంటే ఒకసారి నా పాయింట్ ఏంటంటే, ఒక చెయ్యని వేరే వాళ్ళకి చూపించకూడదు అనేది ఉంది. అవును, ఎందుకుందో తెలియాలిగా, అది చెప్తారు. ఉంది అంటే మనం తంబెట్టి ఇచ్చేస్తున్నాం అంటే అలాగ ఇవ్వకూడదు కదా. అలాంటప్పుడు ఎందుకు తంపిస్తున్నావు అని. తంబు నీకు అక్కడ తీసుకుంటున్న వ్యక్తి ఎందుకు తీసుకుంటున్నాడు? నువ్వు ఐడెంటిఫికేషన్, శివ అనే వ్యక్తి, ఈ యొక్క తంబు ఉన్న వ్యక్తి శివ అనే వ్యక్తి అని చెప్పడానికి. ఇప్పుడు అదే దేశపై నా పేరు అశోక్ స్వామి, నేను ఇట్లా పెడుతున్నాను అశోక్ గురుజీ అని పెడితే నా తంబు మీ తంబు ఎందుకు కలవదు? కలవాలి కదా. అందుకే ఫింగర్ ప్రింట్ అని పెట్టారు. అవును, అందుకని నేను కూడా అంటుంది అదే, తంబు అనేది అంత కన్ఫామ్గా ఉంది. ఇక్కడ మనకి ఇవాళ ఆధార్ కార్డు తీసుకొచ్చారు, కానీ కొన్ని వేల సంవత్సరాల కిందటే మనకి అక్కడ ఉందండి, వైదేశ్వర కోవిల్లో ఉంది, ఈ రోజు కూడా ఉంది. ఇదే సబ్జెక్ట్. అగస్త మహాముని ఈ రోజుగా కొన్ని వేల సంవత్సరాల కానీ కొన్ని వందల మంది, కొన్ని వేల జాతకాలు, ఎన్ని లక్షల మంది యొక్క తంబులు రాసి పెట్టాడు చూడండి. ఈ తంబుతోని జాతకం చెప్తారు వాళ్ళు. ఉంది, ఆ సబ్జెక్ట్ ఉంది. నేను వెళ్ళా, నేను ప్రతిదీ సబ్జెక్ట్ నేర్చుకున్నాను, ప్రతిదీ సబ్జెక్ట్ తెలుసుకుంటాను, నాకు ఇష్టం. అది చూపించుకున్నారా అంటే ఎవరు? అదే అంటే మీరు ఇందాక నుంచి, లైక్ నేను ఫస్ట్ నుంచి మిమ్మల్ని వింటున్నప్పుడు ప్రతి చోటకి మీరు వెళ్ళారు, ప్రతిదీ మీరు తెలుసుకున్నారు. అవును, ఆ తెలుసుకున్నది జనాలకి చెప్తున్నారు. మీకు సపరేట్ చదివింది కాదని అంటే యాక్సెప్ట్ చేస్తారు. మంచి పరిస్థితి. అది తెలుసుకున్నాను అన్నాను. ఇప్పుడు మీరున్నారు, చిన్న ఎగ్జాంపుల్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను నేను. విలేకరుగా మీరు ఫస్ట్ తెలుసుకున్నారా? మీరంతా మీరు టక్కని చదువుకొని టక్కన వచ్చి కూర్చున్నారా? నేను వచ్చి మీ గురించి కొంచెం చూసి డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నాను. డైరెక్ట్గా అడుగుతున్నారు, కరెక్ట్. మీరు ఫస్ట్ ఏం చేశారు? విలేకరుగా ఉన్నప్పుడు, జర్నలిస్ట్గా మీరు వచ్చి యాంకర్గా కూర్చోవాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిది కానీ ఇద్దరు వ్యక్తులు కానీ, నేను అంతే తెలుసుకొని నాకు నేనుగా కూర్చొని, నాకు నేనుగా నేర్చుకొని, నాకు నేనుగా నా ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాను. నాది వేరు, ఎవరు? నా వృత్తి వేరు, నా వృత్తికి నేను ఇది కూడా వృత్తే. ఇప్పుడు ఇది మీది. ఇప్పుడు ఒక మనిషిని, మీకు ఒక మనిషికి నువ్వు ఇది అని చెప్పి మీరు ఇలా చెప్తారు, ఆ మనిషి మీద నమ్ముతాడు, నమ్మి అలానే చేస్తాడు. అంటే మీరు చెప్పినట్టు వింటున్నాడు, అంటే మీరు ఆ మనిషిని మార్చేస్తున్నట్టు కదా. మార్చేస్తున్నట్టు కదా. ఇప్పుడు ఇందాక మీరు అడుగుతున్న క్వశ్చన్ అదే చెప్తున్నాను. నేర్చుకోవడం, చదువుకోవడం, చూడడం అనేది ఒక విద్య.
ఇప్పుడు నాకు తెలియని దాన్ని నేర్చుకోవడం తప్పులేదు. నేర్చుకున్న తర్వాత నా ఐడెంటిఫికేషన్ నేను చేసుకుంటూ వస్తున్నాను. నేను ఎలా చేస్తున్నాను, ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఇక్కడి నుంచి నాకు ఆలోచనలు వస్తున్నాయండి, ఇక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయండి అన్నారు. ఈ ప్రశ్నలతోనే నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, క్వశ్చన్ చేస్తున్నానండి అన్నారు. నేనేమంటానంటే నేను కూడా నేర్చుకున్నాను అంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు 9 గ్రహాలకు చూస్తే కదండి 20 నక్షత్రాలు 12 రాశులు ఉన్నాయి, అందరు తలా ఒకటి ఎందుకు చెప్తున్నారు సార్ అంటున్నారు. అందరూ ఒకటే చెప్పాలి కదా, కానీ తలా ఒకటి ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఉన్న విధానం కూడా అదే చెప్తున్నాను నేను. ఇక్కడ విధానంలో చూసిన దాన్ని యాస్టీజ్గా చెప్పాడు కొంతమంది, చదువుకున్న దాన్ని యాస్టీజ్గా మాట్లాడాడు కొంతమంది. నేను జర్నలిజంలో ఉన్నాను, జర్నలిజంలో ఆ క్వశ్చన్లో వచ్చినాయి మాట్లాడుతున్నాను అనే దానికి కొంతమంది అలానే ఉంటారు. కాదు, జర్నలిజంలో కూడా నేను దీన్ని ఐడెంటిఫికేషన్ చేసుకుంటూ శివ అనే వ్యక్తి నేను బ్రాండ్ వేయాలి అనుకున్నప్పుడు ఆ బ్రాండ్ వేయాలనుకున్న వ్యక్తి దగ్గర ఆలోచనలు డిఫరెంట్గా వస్తుంటాయి. ఇప్పుడు అందరూ కూడా నేను ఈ దారినే వెళ్తానంటే ఈ దారిని ఎందుకు వెళ్ళాలి, నేను లిఫ్ట్ కాకుండా మెట్ల మీద దారిని వెళ్తాను, మెట్ల దారిని వెళ్తుంటాం. అక్కడ మెట్లు దిగేటప్పుడు నా ఎంత క్యాలరీస్ కరుగుతున్నాయి, నా ఒంటి మీద ఎక్కడ నాకు మోకాలు నొప్పి వస్తుంది, ఎక్కడ నాకు ఆ పెయిన్ వస్తుంది ఏంటి అనేది నాకు అక్కడ దిగుతున్న కొద్దీ అర్థమవుతుంటుంది. ఇక్కడ కూడా అంతే, ఒక సబ్జెక్ట్ నేర్చుకునే కొద్దీ, అది చదివిన కొద్దీ, చూసే కొద్దీ, అమ్మవారి ఆరాధన చేసే కొద్దీ, వాక్శుద్ధి కొద్దీ, మనం చేసే విధానం కొద్దీ 100%. ఇందాక మీరు అన్నారు డేట్ ఆఫ్ బర్త్ టైం ఇవ్వాలి కదా, 2004 అన్నాడు అబ్బాయి. 2004 అనేది జస్ట్ నేను తీసుకోవడానికి నాకు ఫోకస్ కావచ్చు, కొంచెం ఇవన్నీ వేడి కావచ్చు, కొంచెం సంథింగ్ అక్కడ ఉన్న ప్రాబ్లం అనేది నేను అక్కడ టక్కన మెమరీ చేయలేకపోయాను. అదే సిచ్యువేషన్లో నేను కూర్చున్నప్పుడు ఆ విధానంలో మొత్తం తోలాడుకోవాలి, అర సెకండ్లో నేను చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దానికి దగ్గర ట్యాబ్ కానీ దగ్గర పుస్తకం కానీ చూడలేదు నేను. ఓకే, ఇక్కడ ఇవన్నీ చూసుకోకుండా మనం మాట్లాడకూడదు. అట్లానే సబ్జెక్ట్ కూడా మనం నేర్చుకున్న కొద్దీ, మాట్లాడుతున్న కొద్దీ ఏంటంటే సబ్జెక్ట్ వస్తుంటుంది. ఇక్కడ అందరు కూడా అదే 9 గ్రహాలు, ఇప్పుడు సిస్టమ్ మారదు, సిస్టమ్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు అందరూ కూడా సిగ్నల్ కూడా ఆగాలి. ఈ సిస్టమ్ నేను పోతానంటే పోయేవాడు పోతుంటాడు, వాడు ఎవరిని ఆపుతాం మనం. సిస్టమ్ ఉంది, ఆ సిస్టాన్ని తీసుకోవాలి కదా, తెలుసుకోవడం తప్పలేదు కదా. తెలుసుకొని దాని నుంచి నేర్చుకొని దాని నుంచి మనం చెప్పగలిగింది మన ఐడెంటిఫికేషన్ ఇవ్వడమే గొప్ప అంట నేను. అది లేనప్పుడు వేస్ట్ కదా. ఇది కూడా అంతేనండి, ఇది మీ వే, ఇది మీ వే అంటే ఇది నాది, ఇది నాకు ఇంకోళ్ళకి రావాలని లేదు, ఇంకోళ్ళది నాకు రావాలని లేదు. మీరు ఇందాక అన్నట్టు ఆయన ఎవరినో చూసి ఈయన ఎవరినో చూసి అంటే ఆయన యోగం బాగుంది, ఆయన రేంజ్ కార్లు తిరగచ్చు, లేకపోతే మంచి కార్లు తిరగచ్చు, హెలికాప్టర్ తిరగచ్చు, విమానం తిరగచ్చు, ఆయన కొనుక్కోవచ్చు, తప్పలేదు, ఆయన యోగం అయింది. మీకు ఉండదా మరి అలా సంపాదించాలి, అలా నేను వెళ్ళాలి, నేను తిరగాలి? నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకు పోయింది? నేను 2006 నుంచి సబ్జెక్ట్లో ఉన్నాను, 2006లోనే చేశాను, అన్నీ అయిపోయినాయి, ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఏముందా, ఇవాళ సబ్జెక్ట్ చెప్దాం, వస్తే వచ్చింది, రాపోయింది రాపోయేది, ఏమవుతుంది, వస్తే హ్యాపీ, 10 మందికి ఉపయోగపడదాం. ఇవాళ నేను తినను, నేను తీసుకోను అని చెప్పట్లే మనిషి గారు, నేను ఎక్కడ మాట్లాడలే. మళ్ళీ మీరు అనొచ్చు మీరు తీసుకోను అంటున్నారుగా, నేను తీసుకుంటాను, నేను బతకడానికి తీసుకుంటాను, నా ఖర్చులకు నేను తీసుకుంటాను, తీసుకొని నేను ఎక్కడ మాట్లాడలే. కానీ నాకు సంతృప్తి, నాకు నచ్చినంత వరకు సంతృప్తిగా తీసుకుంటా. నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. కామాలు పెట్టుకొని పోట్లా, నేను పుల్ స్టాప్ పెట్టుకొని తిరుగుతున్నా. నాకు ఎక్కడోసారి కామాలు జీవితాంతా కామాలు ఆడబెట్టుకునేది, కోమాలోకి వెళ్ళిపోతాం, కోపాలోకి వెళ్తాం, ఉండి కోమాలోకి వెళ్తాం. కామా కాకుండా పుల్ స్టాప్ పెట్టాను అనుకోండి, సార్ నాకు ఇది చాలు, నాకు నెలకి 50,000 చాలు, రైట్ చాలు, వచ్చినాయా హ్యాపీ. మీకు టార్గెట్ ఉంటుందా? ఎవరికి టార్గెట్ కాదు, విషయం చెప్తున్నాను. టార్గెట్ ఉంటుందా, ఎంత సంపాదించుకోవాలి? ఇప్పుడు ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఒకటండి, ఇక్కడ రాకపోయినా ఇప్పుడు అదే చెబుతున్నాను, ఒక నెల 2 లక్షలు రావాలి, ఎగ్జాంపుల్ చెబుతాను, 2 లక్షలు రావాలి, 1 లక్ష రూపాయలు ఎందుకు బతకలేము, 2 లక్షలు రావాలి, 2 లక్షలు వచ్చినాయి, వచ్చే నెలలో 50,000 వచ్చినాయి. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తే దానిలో వేయాలా, అలా ఉంచుకోవాలా? టార్గెట్లు ఇక్కడ ఏమి ఉండవు. టార్గెట్ కాదు, నేను ఎంతవరకు ఉపయోగపడ్డాను, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎంత నేను సహాయం చేయగలిగాను. నేను అందరికి పుణ్యాత్ముని నేను చెప్పట్లేదండి, మళ్ళీ చెబుతున్నాను, నేను అందరిని పుణ్యాత్ముడిని, నేను ఏం తీసుకోవట్లేదు సార్, నేను అలా నేను చేస్తాను, నేను చేయగలిగింది ధర్మ ప్రకారం, కొంత ధర్మం ప్రకారం వెళ్తాను. నాకు పాప భీతి ఉంది, భయం ఉంది. పైన ఎవడో రక్కలు రాస్తున్నాడు, ఆ లెక్కలు రాసినప్పుడు ఎప్పుడు టక్కలు చెప్తాడు, టక్కని తీసేస్తే కామ పెట్టా అంటే నేను కూడా కోమాలకు పోతా, కామ పెడితే కోమాలకు పోతా, లేకపోతే పైకి పోతా. కాబట్టి ఆడపోయిన రోజు లిస్ట్ తీసి చూడకూడదు, ఆ పర్వాలేదు ఇది కొంచెం లిస్టే ఉందనుకోవాలి, అది చూస్తారా నేను. కాబట్టి దానికోసం నేను హ్యాపీగా ఉన్నాను.